వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. సినీ నటుడు నాగార్జునకు చెక్ చెప్పేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారా? కోర్టు కేసును వెనక్కి తీసుకునేలా వ్యూహాలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. క్రిమినల్ కేసుతో పాటు కొండా సూరయ్యపై 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తానన్న నాగార్జున మాటలకు, అలాగే యావత్ సినీ పరిశ్రమ కొండా సూరయ్య వ్యాఖ్యలను తీవ్రంగా నిరసిస్తూ విరుచుపడుతున్నందుకు రేవంత్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున చెక్ చెప్పేందుకు కన్వెన్షన్ సెంటర్ వివాదాన్ని మరోసారి తెరమతి తీసుకొచ్చారు. దీంతో నాగార్జున వరుస వివాదాల్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. హైటెక్ సిటీ సమీపంలోని తుమ్మడిగుంటను కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించి కబ్జాలకు పాల్పడి లాభాలు ఆర్జించారని, ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ జనం కోసం అనే ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే చెరువును కబ్జా చేసినట్టు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలతో ఆయన లిఖితపూర్వకంగా తన కంప్లైంట్ రాసుకొచ్చారు. మాదాపూర్ పోలీసులు ఆ కంప్లైంట్ కూడా తీసుకుని లీగల్ ఒపీనియన్ కు పంపారు. తుమ్మడిగుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. కాగా దీనిపై నాగార్జున స్పందిస్తూ ఆ భూమి పట్టా భూమి అని, ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణ గురికాలేదన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం మీదని కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీస్ పై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగ్పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు మంత్రి కొండా సూర్యక, సమంత అక్కినేని ఫ్యామిలీపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కొండా సూర్యకపై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. ఇలా నాగార్జునకు ఊహించిన విధంగా రేవంత్ సర్కార్ ఒక వ్యూహంతో గట్టి షాక్ ఇచ్చింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో నాగార్జునను అరెస్ట్ చేస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి ఏం జరగబోతుందో. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.